Welcome to Ashoka Online Academy. Our continuation class anti-hypertensive agents. మనం ఆల్రెడీ చూస్తున్నాం కార్డియోవాస్కులర్ సిస్టమ్. కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఎలాంటి డ్రగ్స్ వర్క్స్ చేస్తున్నాయి అన్న విషయాన్ని మనం చూసినాం. ప్రధానంగా అర్థమియాకి సంబంధించి యాంటీ ఆర్థమిక్ డ్రగ్స్ గురించి చూసాం లాస్ట్ క్లాస్లో. అవర్ కంటిన్యూషన్లో హైపర్ టెన్షన్ అంటే ఒక కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేది అర్థమియాతో పాటు హైపర్ టెన్షన్ ఉంది. అలాగే హైపర్ టెన్షన్తో పాటు మనకున్నటువంటి డిసీజెస్లో ప్రధానంగా మనకున్న వాటిల్లో యాంటీ ఆర్థమిక్ డ్రగ్స్ అంటే అర్థమియాతో పాటు హైపర్ టెన్షన్ వల్ల వచ్చేటువంటి డిసీజ్ దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు దీంట్లోనే ఇంక్లూడింగ్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా కార్డియోవాస్కులర్ సిస్టమ్ కిందకే వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఇక్కడ యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ అంటే అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి అన్న విషయాన్ని ముందుగా మనం చూసినట్లయితే హైపర్ టెన్షన్ దీన్నే మనం హై బీపీ అంటున్నాం. సో దీన్నే మనం రక్తపోటు అంటున్నాం, హై బ్లడ్ ప్రెషర్. సో హై బ్లడ్ ప్రెషర్నే మనం హైపర్ టెన్షన్ అంటున్నాం, హై బ్లడ్ ప్రెషర్. యాక్చువల్లీ నార్మల్ పీపుల్ అంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి, సో ఆరోగ్యవంతమైన హెల్దీ పర్సన్కి హార్ట్ బీట్ ఎంత ఉండాలి అంటే హార్ట్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి అంటే మనం హార్ట్ బీట్ మనం ఎంతమంది చూసాం. హార్ట్ బీట్స్ ప్రకారం చూసినప్పుడు 60 to 100 times per minute అనేది సాధారణంగా ఒక రిలాక్స్గా ఉన్నటువంటి హార్ట్ యొక్క బీట్ చూసాం. సో ఇక్కడ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉండాలి, ఒక హెల్దీ పర్సన్ బ్లడ్ ప్రెషర్ 120/80, దీన్నే మనం mm of Hg, 120/80 mm of Hg. సో 120 ఏం చెప్తుందంటే ఇట్స్ ఏ సిస్టోలిక్. సో నార్మల్గా సిస్టోలిక్. సో సిస్టోలిక్ అంటే ఏంటి అంటే హార్ట్ అనేది యాక్చువల్లీ హార్ట్ ఎలా పనిచేస్తుందంటే ఇట్స్ ఏ బ్లడ్ పంపింగ్ సిస్టమ్. అంటే మనకి శరీరంలోని వివిధ భాగాలకి బ్లడ్ని పంప్ చేస్తున్నటువంటి సిస్టమ్. ఆ పంప్ చేసే క్రమంలో హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అవడం అంటే ముడుచుకుంటుంది. ఆ ముడుచుకోవడాన్ని ఏమంటాం అంటే సిస్టోలిక్ అంటాం. దాన్ని మనం సిస్టోలిక్ అంటాం. మళ్ళీ తిరిగి హార్ట్ అనేది రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అంటే ఎక్స్పాండ్ అవ్వడం, ఆ రిలాక్స్లో రావడాన్ని ఏమంటాం అంటే డయాస్టోలిక్ అంటున్నాం. మరి సిస్టోలిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే 120. సో డయాస్టోలిక్ ఎంత ఉంటుందంటే 80 ఉంది. ఇది ఒక ఆరోగ్యవంతమైన హెల్దీ పర్సన్కి 120/80 mm of Hg అనేది ఒక బెస్ట్గా చెప్తాం. సో అలాంటప్పుడు అలాంటి వరకు ఎలాంటి హైపర్ టెన్షన్ లేదని మనం చెప్తాం. సో నార్మల్ కండిషన్లో ఉన్నాం. కానీ సో యాంటీ హైపర్ టెన్సివ్ అంటే ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది, హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు, దాన్ని మనం రక్తపోటు అంటున్నాం. ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది సిస్టోలిక్ డయాస్టోలిక్ అంటే ఇట్ ఈస్ 140/90, 140/90. సో దాదాపు 140 నుంచి 90, 140 సో 90 అంతకంటే ఎక్కువ 140/90 mm of Hg. ఇది ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు ది హైపర్ టెన్షన్. దీన్ని మనం సో అధిక రక్తపోటు అంటున్నాం, సో రక్తపోటు అంటున్నాం. ఇది హై బీపీ అంటున్నాం 140/90. సో 120/80 సరే అంతకంటే కొంత 130 అప్పుడప్పుడు పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, కామన్గా ఉంటుంది. 120/80 మెయింటెనెన్స్ అవుతుంది. కానీ 140/90 కానుంచి మరియు 140/90 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మోర్ దాన్ ఆఫ్ దట్ సో ఆర్ 140/90 వాటిని ఏమంటాం అంటే హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా చూడండి ప్రెషర్ ఎలా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అంటే 140/90 మరియు అంతకంటే ఎక్కువగా కూడా బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి అవకాశం. అలాంటి బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఈ హైపర్ టెన్షన్ అంటే ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే బ్లడ్ వీజల్ సిస్టమ్స్లో కానీ హార్ట్లో కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ రావచ్చు దీనికంటే హార్ట్ ప్రాబ్లం. సో ముఖ్యంగా హార్ట్ కండరాలు కానీ హార్ట్ నిర్మాణంలో కానీ సో దాంట్లో వచ్చే లోపం కావచ్చు, పంపింగ్ సిస్టంలో లోపం అంటే ముఖ్యంగా వీజల్స్ ఏవైతే బ్లడ్ వీజల్స్ ఉన్నాయో ఆ బ్లడ్ వీజల్స్లో ఉండేటువంటి కొన్ని వీజల్స్ మూసుకుపోవడం కానీ సో అలా ఖచ్చితంగా ఈ సిస్టంలో లోపాలు రావడం వల్ల మనకు హైపర్ టెన్షన్ అనేది సాధారణంగా వస్తుంటుంది. అంతేకాకుండా మనం తినే ఫుడ్ వెరీ ఇంపార్టెంట్, హై రిచ్ ఆఫ్ సాల్ట్. మనం తీసుకునేటువంటి సాల్ట్ హై రిచ్లో ఉన్నప్పుడు కూడా అది ఖచ్చితంగా హైపర్ టెన్షన్కు దారితీస్తుంది. సో మరి ఎలాంటి సిస్టమ్, సో ముఖ్యంగా కిడ్నీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు కూడా బ్లడ్లో వ్యర్థాలు ఎక్కువైనప్పుడు కూడా ఖచ్చితంగా అది సో ఈ యొక్క ముఖ్యంగా హైపర్ టెన్షన్కి దారితీసే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ నర్వ్ సిస్టమ్స్లో డిఫరెన్సెస్, నర్వ్ సిస్టమ్ దెబ్బతిన్నా కానీ ఇలాంటిది వచ్చే అవకాశం ఉంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, అసమతుల్యమైనటువంటి హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ వల్ల కూడా
హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే డిఫరెంట్ కాజెస్ అనేవి హైపర్ టెన్షన్కి కారణం అవుతున్నాయి. సో ముందుగా చూద్దాం ఇక్కడ టైప్స్ ఆఫ్ హైపర్ టెన్షన్స్. యాక్చువల్లీ హైపర్ టెన్షన్స్ ఎట్లా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉండొచ్చు అనే అంశాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే జనరల్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క బ్లడ్ ప్రెషర్ అంటే ఈ యొక్క బీపీ ఎంత ఉంటుంది అని అంటే 120/80 ఉంటుంది. ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది అని ఎప్పటి నుంచి మనం కన్సిడర్ చేస్తామంటే 140/90 నుంచి మనకి అంతకంటే ఎక్కువగా ఉంటే అతనికి ఖచ్చితంగా మనకు హైపర్ టెన్షన్ ఉన్నట్టుగానే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి నార్మల్ వాల్యూ ఇచ్చారు. నార్మల్ వాల్యూ ఎంత అంటే 120/75 to 80 ఎక్స్ ఆఫ్ కోర్స్. సో 75 నుంచి అంటే డయాస్టోలిక్ 75 నుంచి 80 ఉన్నాయని కన్సిడర్ చేస్తారు. అండ్ 120/80గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ బోర్డర్ లైన్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ లేని వాళ్ళల్లో 120/80 ఉంటుంది. మరి బోర్డర్ లైన్ అంటే ఇప్పుడే హైపర్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది. ఆ బోర్డర్ లైన్ ఎంత అంటే 140/90 or 95. బోర్డర్ లైన్ ఇప్పుడే హైపర్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ వాటిల్లో సిస్టోలిక్ డయాస్టోలిక్ ఎలా ఉంటుంది అంటే 140/90 to 95 మధ్యలో కూడా మనకు డయాస్టోలిక్ ఉండే అవకాశం ఉంది. ఇది బోర్డర్ లైన్ అంటే స్టార్టెడ్. సో హైపర్ టెన్షన్ అనేది మొదలవుతుంది మీకు కంటిన్యూస్గా 140/90, 95, 90 నుంచి 95 మధ్యలో కనుక సిస్టోలిక్ డయాస్టోలిక్స్ కనుక ఉంటే ఖచ్చితంగా అది హైపర్ టెన్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇది బోర్డర్ లైన్. మరి మైల్డ్ కొద్దిగా మైల్డ్ అంటున్నాం అంటే కొంచెం అంతా. సో ఇప్పుడే అంటే బోర్డర్ లైన్ కంటే కూడా ఇంకొంచెం తీవ్రత పెరిగింది కొద్దిగా. సో హైపర్ టెన్షన్ ఉన్నట్టే. అది ఎంత అంటే 140 నుంచి 160 వరకు సిస్టోలిక్ ఉండి డయాస్టోలిక్ 95 నుంచి 105 మధ్యలో ఉంటాయి. 95 నుంచి 105 వరకు కనుక వస్తుంటే అది మైల్డ్ హైపర్ టెన్షన్గానే మనం తీసుకుంటాము. సో ఇక మైల్డ్ కంటే ఇంకొంచెం ఎక్కువ దాన్ని మనం మోడరేట్ అంటాం. మోడరేట్ ఎంత ఉంటుంది అని అంటే 140 కంటే ఎక్కువ ఇస్ గ్రేటర్ దెన్ ఆఫ్ 140 సిస్టోలిక్గా ఉంటుంది. సో 105 to 120 వరకు కూడా డయాస్టోలిక్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎలా ఉంది అంటే 140 కంటే ఎక్కువగా ఉండి ఇక్కడ ఇంక్రీజ్ ఎందులో ఉంది అంటే 105 to 120 అంటే డయాస్టోలిక్ 120ని రీచ్ అవుతుంది. సిస్టోలిక్ అనేది 140 కంటే ఎక్కువగా ఉండి డయాస్టోలిక్ నియర్ టు ద 120 కనుక ఉంటే దాన్ని మనం ఖచ్చితంగా మోడరేట్ హైపర్ టెన్షన్ అంటాము. వెరీ సివియర్ హైపర్ టెన్షన్, ఇక ఇది కంప్లీట్గా సివియర్గా ఉంటుంది. తీవ్రమైనటువంటి హైపర్ టెన్షన్ అంటున్నాం. అంటే హార్ట్ పంప్ చేయలేని పరిస్థితి, కొన్నిసార్లు అది స్ట్రోక్స్ దారితీసి వెంటనే చనిపోయేటువంటి తీవ్రమైన పరిస్థితి మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉన్నప్పుడే కరెక్ట్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్లో ఖచ్చితంగా ఈ హైపర్ టెన్షన్ కనుక స్టార్ట్ అయితే అది బ్లడ్ అనేది పంప్ చేయడం హార్ట్కు ఇబ్బందికరంగా మారిపోతుంది. ఆ ఇబ్బందికరంగా మారి కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్ అనేది ఆగిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దాన్నే మనం ఏమంటాం హార్ట్ అటాక్స్ అంటున్నాము. సివియర్ అటాక్స్ మనకు వచ్చేటువంటి అవకాశం, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాదాపు 140 కంటే గ్రేటర్గా ఉంటుంది సిస్టోలిక్. డయాస్టోలిక్ 120 కంటే గ్రేటర్గా ఉంటుంది. సో ఇట్లా ఉంటే ఖచ్చితంగా మనం దానికి సివియర్ హైపర్ టెన్షన్గా మనం కన్సిడర్ చేస్తాము. ఇది హైపర్ టెన్షన్ అంటే ఏంటి అనేది చూసుకోవచ్చు. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్ అంటే హార్ట్లో నుంచి, ఇప్పుడు హార్ట్లో బ్లడ్ ఉంటుంది, దీన్ని బయటికి పంపించాలంటే ఏం చేయాలి, మనం ప్రెస్ చేయాలి. దాన్ని మనం ప్రెషర్, యు అప్లై ద ఫోర్స్ ఆన్ ది పర్టికులర్ ఏరియా ఈజ్ కాల్ ద ప్రెషర్. ప్రెషర్ని మనం ఎట్లా మనం డిస్క్రైబ్ చేస్తాము అని అంటే, సో ద అప్లై ఆఫ్ ది ఫోర్స్ ఆన్ ది పర్టికులర్ ఏరియా, ఆ పర్టికులర్ సర్ఫేస్, దాన్నే మనం ఏమంటామంటే ప్రెషర్ అంటున్నాం. అంటే మనం ఈ హార్ట్లో ఉన్నటువంటి బ్లడ్ని సో బ్లడ్ వీజల్స్ ద్వారా శరీరంలోకి పంపించాలి. అలా పంపించాలన్నప్పుడు హార్ట్ అనేది ఏం చేయాలి, ప్రెషర్ అప్లై చేస్తుంది. దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటున్నాం. సో ఖచ్చితంగా దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏదో సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్. సిస్టోలిక్ హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, కాంట్రాక్ట్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. ఇలా మనకి బ్లడ్ అనేది పంపింగ్ చేస్తూ ఉండాలి. ఇది నార్మల్గా పర్ఫెక్ట్గా జరిగితే అది 120/80 సిస్టోలిక్ డయాస్టోలిక్ మెయింటైన్ అవుతుంది. కానీ ఈ పంపింగ్ అనేది కాంట్రాక్ట్ రిలాక్స్ అనేవి తేడా వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రెషర్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా తేడా వస్తుంది. పంపింగ్ అనేది ఇబ్బందిగా మారుతుంది. దాన్ని ఏమంటున్నాం అంటే
హైపర్ టెన్షన్ అంటున్నాము. సో ఆ హైపర్ టెన్షన్ సో ఇన్ని రకాలుగా ఉంటుంది. మనకు ఎగ్జామ్లో ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బోర్డర్ లైన్లో తీసుకుంటే 140 నుంచి 90 నుంచి 95 వరకు ఉంటుంది. మైల్డ్గా ఉంటేనేమో 140 to 60 ఉండి సో డయాస్టోలిక్ 95 నుంచి 105 ఉంటుంది. మోడరేట్లో అయినా సివియర్లో అయినా గ్రేటర్ దెన్ ఆఫ్ 140 సిస్టోలిక్ ఉంటే డయాస్టోలిక్లో డేట్ చేంజెస్ ఉన్నాయి చూడండి. మోడరేట్లో 120 రీచ్ అవుతుంది. అదే ఒకవేళ సివియర్గా ఉంటే 120 కంటే ఎక్కువగా డయాస్టోలిక్ ఉండే అవకాశం ఉంది. దీనే మనం ఏమంటున్నాం అంటే హైపర్ టెన్షన్ అంటున్నాం. మరి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయాలి. వీ హ్యావ్ టు కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్ బై యూజింగ్ ఆఫ్ ది డిఫరెంట్ ఆర్గానిక్ డ్రగ్స్. దాన్ని ఏమంటున్నాం అంటే యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ అంటున్నాం. అంటే ఈ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడం కోసం వాడేవే యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ అంటున్నాం. మరి ఈ యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ సో మనం సాధారణంగా మనం వేటిని యూజ్ చేస్తాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ని ఆర్గానిక్ కెమికల్స్ని యూటిలైజ్ చేస్తున్నాం. సో ఇది యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్. అంటే యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్ ఆర్ ఏజెంట్ అంటే వాటిని ఖచ్చితంగా విచ్ ఆర్ కంట్రోలింగ్ హైపర్ టెన్షన్, దట్ ఈస్ కాల్డ్ ద యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్గా మనం చెప్తున్నాం. బేసికల్లీ హైపర్ టెన్షన్ 2 రకాలుగా ఉంటుంది. దెర్ ఆర్ 2 types ఆఫ్ హైపర్ టెన్షన్. ఒకటేమో ప్రైమరీ హైపర్ టెన్షన్, దీన్నే ఎసెన్షియల్ అంటాం. రెండవది సెకండరీ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అనేది 2 రకాలుగా మనకు ఉంటుంది. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్కి మరొక పేరే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. రెండో దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్గా మనం చెప్తూ ఉంటాం. అంటే హైపర్ టెన్షన్ బేసికల్లీ 2 types ఉంటుంది అంటున్నాం. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్, ఇంకొకటి సెకండరీ హైపర్ టెన్షన్. ఎగ్జామ్లో ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ప్రైమరీ హైపర్ టెన్షన్ కిందకి వస్తుంది, ఏది సెకండరీ హైపర్ టెన్షన్ కిందకి వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీ హైపర్ టెన్షన్స్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సో బెనిగిన్ హైపర్ టెన్షన్. సో ఈ బెనిగిన్ హైపర్ టెన్షన్ అనేది సాధారణంగా ఒక లీస్ట్ హైపర్ టెన్షన్, చాలా తక్కువగా అంటే అఫ్కోర్స్ సాధారణంగా ఉండేటువంటి హైపర్ టెన్షన్కి కొంత రీచ్గా ఉంటుంది. అంటే ఒక విధంగా హైపర్ టెన్షన్ అనేది ప్రైమరీ ఎసెన్షియల్ స్టేజ్లో ఉంటుంది. అంటే అప్పుడే కొంచెం ఒక విధంగా బోర్డర్ లైన్ నుంచి మైల్డ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి సో బెనిగిన్ సో హైపర్ టెన్షన్ మనకు ఉంటుంది. సో ఇక్కడ మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ప్రాణాంతకమైంది, ఇది ప్రాణాంతకమైనది కాదు. బెనిగిన్ హైపర్ టెన్షన్స్ అనేవి ప్రాణాంతకవంతమైనవి కాదు. కానీ సో మెలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి తీవ్రమైనటువంటి హైపర్ టెన్షన్ని మనం మెలిగ్నెంట్ హైపర్ టెన్షన్గా మనం చెప్తాం. సో మరి సెకండరీ హైపర్ టెన్షన్లో ఒకటి కార్డియోవస్కులార్ హైపర్ టెన్షన్. అంటే కార్డియోవస్కులార్ అనగానే మనకు గుర్తుండేది గుండె, రక్తనాళాలు. అంటే ఈ గుండె రక్తనాళాల ఈ పంపింగ్ సిస్టమ్ అంటే బ్లడ్ వస్కులర్ సిస్టంలో ఉండేటువంటి లోపాలు, డిఫెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో డిఫెక్ట్స్ ఉండడం వల్ల మనకు హైపర్ టెన్షన్ క్రియేట్ అవుతుంది. అంటే బ్లడ్ మజిల్స్లో కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద హార్ట్ మజిల్స్లో కానీ అంటే గుండె కణజాలంలోకి రక్తాన్ని పంప్ చేయడంలో ఇబ్బంది రావడం కానీ, లేదా మామూలుగా ఉన్నటువంటి బ్లడ్ వీజల్స్ అంటే రక్తనాళాలలో అవి రక్తనాళాలలో పేరుకుపోవడం, ఆ రక్తనాళాలు మొత్తం కూడా మూసుకుపోవడం ద్వారా కానీ అట్లా బ్లడ్ పంపింగ్ అనేది ఇబ్బందిగా మారడం వల్ల వచ్చే హైపర్ టెన్షన్ అయినా కావచ్చు. అంటే బ్లడ్ వీజల్స్లో కానీ హార్ట్లో కానీ ప్రాబ్లమాటిక్ క్రియేట్ అయితే అలాంటి హైపర్ టెన్షన్ ఏమంటాం అంటే కార్డియోవస్కులార్ హైపర్ టెన్షన్గా మనం చెప్తాం. మరొకటి ఎండోక్రైన్ అంటే ఏంటి? సో ఎండోక్రైన్ అని అంటే సాధారణంగా ఏంటి అని అంటే సో హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్. హైపర్ టెన్షన్ రావడానికి ముఖ్యంగా హార్ట్లోను బ్లడ్ వీజల్స్లోను వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అయితేనేమో అది మనం కార్డియోవస్కులార్స్ అంటాం. సో రెండోది ఏంటంటే ఎండోక్రైన్ ఏంటంటే హార్మోన్స్ యొక్క అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది హార్మోన్స్, ఎస్పెషల్లీ అడ్రినలిన్ లాంటివి, పిట్యూటరీ లాంటివి ఇట్లాంటి గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంబ్యాలెన్స్ రావటం, ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా వచ్చేటువంటి హైపర్ టెన్షన్స్ని మనం ఎండోక్రైన్, సో ఈ ఎండోక్రైన్ హైపర్ టెన్షన్ అని కూడా మనం పిలుస్తాం. మరొకటి రీనాల్ హైపర్ టెన్షన్. అసలు ఈ రీనాల్ హైపర్ టెన్షన్ అంటే మూత్రపిండ వ్యవస్థ, అంటే మూత్రపిండం, సో ఆ యూరినరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మూత్రపిండం వచ్చేటువంటి రక్త ప్రసరణ, మూత్రపిండానికి వచ్చేటువంటి రక్త ప్రసరణలో వచ్చేటువంటి డిఫరెన్స్. అంటే ఆ సిస్టంలో అంటే బ్లడ్ అనేది మూత్రపిండానికి పంపించబడుతుంది. బ్లడ్లో ఉన్నటువంటి
సాలిడ్ వేస్టేజెస్ అయినా కానీ, కరిగిపోయినటువంటి వేస్టేజెస్ అయినా కానీ, అవన్నీ కూడా మనం వ్యర్థ పదార్థాలు, బ్లడ్లో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది ఈ కిడ్నీ అనేది. అయితే ఆ కిడ్నీకి పంపించేటువంటి ఆ బ్లడ్ సర్క్యులేషన్స్లో ఏమైనా ఇబ్బంది తలెత్తడం, దానివల్ల కూడా మనకు హైపర్ టెన్షన్ వస్తుంది. దానివల్ల వచ్చే హైపర్ టెన్షన్ వెరీ తీవ్రమైనది. అది ఖచ్చితంగా ఒక స్ట్రోక్స్ను, ముఖ్యంగా తీవ్రమైనటువంటి స్ట్రోక్స్ని ఇచ్చేటువంటి అవకాశం, దానివల్ల హార్ట్ అటాక్స్ చాలా తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రీనాల్, సో ఈ యొక్క రీనాల్ హైపర్ టెన్షన్గా మనం చెప్పవచ్చు. మరొకటి న్యూరోజెనిక్ అంటే బ్రెయిన్లో నర్వ్ సిస్టమ్ కావచ్చు, బ్రెయిన్ నర్వ్ సిస్టంలో తలెత్తేటువంటి డిఫెక్ట్స్ కావచ్చు, కిడ్నీలో తలెత్తేటువంటి డిఫెక్ట్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. ఈ డయాబెటీస్ వల్ల కూడా కిడ్నీలో కావచ్చు, మరియు హృదయం మరియు కార్డియోవాస్కులర్, హృదయం రక్తనాళాలలో కావచ్చు, బ్రెయిన్ నర్వ్ సిస్టంలో కావచ్చు, అందులో వచ్చేటువంటి డిఫెక్ట్స్ వల్ల మనకు వచ్చేటువంటి హైపర్ టెన్షన్ని న్యూరోజెనిక్ హైపర్ టెన్షన్గా మనం చెప్తాం. ఇవన్నీ కూడా సెకండరీగానే మనం చెప్పుకోవచ్చు. హైపర్ టెన్షన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ యొక్క హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చేటువంటి హైపర్ టెన్షన్స్ అనేవి కూడా సెకండరీ కేటగిరీ కిందకే వస్తాయి. ఇవి ద టైప్స్ ఆఫ్ హైపర్ టెన్షన్స్ బేసికల్ 2 రకాలుగా వస్తున్నాం. ఒకటి ప్రైమరీ లేదా ఎసెన్షియల్ అంటున్నాం, మరొకటి సెకండరీ అంటున్నాము. ఇట్లా మనకి హైపర్ టెన్షన్స్ని 2 రకాలుగా మనం క్లాసిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఇది సో రేంజెస్, అంటే హైపర్ టెన్షన్ రేంజెస్ ఎట్లా ఉన్నాయి, హైపర్ టెన్షన్స్ యొక్క టైప్స్ ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం చూడడం జరిగింది. మరి హైపర్ టెన్షన్ కాజెస్, అసలు హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, హైపర్ టెన్షన్స్ ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది అని అంటే, సో ద కామన్ కాజెస్ ఆఫ్ ది ప్రైమరీ హైపర్ టెన్షన్, ముఖ్యంగా ఇవి ప్రైమరీ హైపర్ టెన్షన్స్కి కాజెస్ చూద్దాం. ప్రైమరీ హైపర్ టెన్షన్ ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఒబేసిటీ అంటే ఖచ్చితంగా స్థూలకాయత్వం, బాగా లావుగా ఉండడం వల్ల ఇది హైపర్ టెన్షన్ దారితీసే అవకాశం ఉంది. ఏజింగ్, వయస్సు పెరగడం కూడా ఒక విధంగా హైపర్ టెన్షన్కి దారితీసే అవకాశం ఉంది. అండ్ సెడెటరీ లైఫ్ స్టైల్, ప్రస్తుతం ఉన్న మన లైఫ్ స్టైల్ మొత్తం కంటే కూడా ప్రస్తుతం లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తున్నాయి. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మనకు హైపర్ టెన్షన్ కారణమవుతున్నాయి. నెక్స్ట్ స్ట్రెస్, ఒత్తిడికి లోనవడం కూడా హైపర్ టెన్షన్కి దారితీసే అవకాశం ఉంది. సో హై ఆల్కహాల్ ఇంటేక్, ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకోవడం, హై ఆల్కహాల్ ఇంటేక్, మనం అంటే ఆల్కహాల్ తాగడం ద్వారా, ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ద్వారా ఇది కూడా హైపర్ టెన్షన్ దారితీసే అవకాశం ఉంది. హై సాల్ట్ ఇంటేక్, మనకు బాగా తెలుసు హైపర్ టెన్షన్ వస్తుందంటే ఖచ్చితంగా సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం, మనం ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ మొత్తంలో సాల్ట్ తీసుకుంటే కూడా హైపర్ టెన్షన్కి దారితీసే అవకాశం ఉంది. సో హై ఫ్యాట్ డైట్, అంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్న పదార్థాలు తినడం, మనం తినేటువంటి ఆహారంలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా కూడా హైపర్ టెన్షన్కు దారితీస్తుంది. లో పొటాషియం లెవెల్స్ తగ్గినా కానీ, లో కాల్షియం ఇంటేక్, తీసుకునేటప్పుడు కాల్షియం కూడా తగ్గిన మన ఫుడ్లో, సో కాల్షియం కానీ పొటాషియం కానీ తగ్గినా కానీ మనకు హైపర్ టెన్షన్కి దారితీసే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద ప్రైమరీ హైపర్ టెన్షన్. సో ఇంక్లూడ్స్ ఎలాంటివి కాజెస్ ఉన్నవి అంటే, ప్రైమరీ హైపర్ టెన్షన్కి కాజెస్ ఏంటివి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఒబేసిటీ, ఏజింగ్, సో లైఫ్ స్టైల్, స్ట్రెస్, హై ఆల్కహాల్ ఇంటేక్, హై సాల్ట్ ఇంటేక్, హై ఫ్యాట్ డైట్, అండ్ లో పొటాషియం అండ్ లో కాల్షియం ఇన్ టేకింగ్. వీటి వల్ల మనకి ప్రైమరీ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. మరి సెకండరీ హైపర్ టెన్షన్ ఎందువల్ల వస్తుందో చూస్తే, వెరాజ్ సెకండరీ హైపర్ టెన్షన్ ఇంక్లూడ్స్ అడ్రినల్ డిసీజ్, అంటే ఖచ్చితంగా మనం చూసినాం ఎండోక్రైన్ అన్నాం. ఎండోక్రైన్ అంటే ఖచ్చితంగా హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్గా చెప్పుకుంటున్నాం, ముఖ్యంగా పిట్యూటరీ కానీ అడ్రినల్ కానీ, వీటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే, అందుకనే అడ్రినల్ డిసీజెస్ అంటే ఖచ్చితంగా ఈ అడ్రినల్కి సంబంధించిన డిసీజెస్ ఉన్నా కానీ ఖచ్చితంగా మనకి ఈ హైపర్ టెన్షన్ దారితీస్తుంది. ఇంకో అంశం కిడ్నీ డిసీజెస్, కిడ్నీ ఎఫెక్ట్ అయినా కానీ, కిడ్నీ ఫంక్షనింగ్లో డిఫరెన్సెస్ ఉన్నా, కిడ్నీ ఫంక్షన్లో తేడా వచ్చినా కానీ, కిడ్నీ డిసీజెస్ వచ్చినా కానీ అది హైపర్ టెన్షన్కి లీడ్ అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా హైపర్ టెన్షన్ వచ్చడానికి కూడా అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ అనేది. ఈ థైరాయిడ్ వల్ల హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు, థైరాయిడ్లో డిఫెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా అవి లీడ్స్ టు ద హైపర్ టెన్షన్. అందుకని ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని మనం సెకండరీ హైపర్ టెన్షన్స్ అన్నాం. అంటే
ఎడ్రినల్ డిసీజెస్, ఎడ్రినల్ గ్లాండ్ సంబంధించినటువంటి డిసీజెస్ వచ్చినా కానీ, కిడ్నీ సంబంధించిన వ్యాధులు డిసీజ్ వచ్చినా కానీ, థైరాయిడ్ సంబంధించిన డిసీజ్ వచ్చినా కానీ అవి ఫైనల్గా హైపర్ టెన్షన్కి దారితీసే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ది హైపర్ టెన్షన్. మరి వాట్ ఆర్ ద డ్రగ్స్ ఫర్ యూజింగ్ యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్? యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ క్లాసిఫికేషన్, ఎట్లా మనం వీటిని క్లాసిఫై చేయొచ్చు? మరి హైపర్ టెన్షన్ తగ్గించడం కోసం వాడే వాటిని మనం యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ అంటున్నాం. మరి ఈ యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ మరి ఏ విధంగా క్లాసిఫికేషన్ చేయొచ్చు, మనం ఎట్లా క్లాసిఫై చేసామో చూస్తే, యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్గా మనం చేసాం. అందులో ఒకటి డయూరెటిక్స్. డయూరెటిక్స్ అనేవి యాంటీ హైపర్ టెన్షన్కి యూజ్ అవుతాయి. డయూరెటిక్స్ అంటే ఏం లేదు, యూరిన్ ద్వారా మన శరీరంలో నుంచి సోడియంను, క్లోరిన్ లాంటి అయాన్లను బయటికి పంపించేవే డయూరెటిక్స్ డ్రగ్స్ అంటాం. అంటే ఆ డయూరెటిక్స్ డ్రగ్స్ మ్యాక్సిమం మనకి దీని ద్వారా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి సాల్ట్ బయటికి వెళ్ళిపోతుంది, సోడియం క్లోరైడ్. సాల్ట్ తగ్గిందంటే హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఆ విధంగా డయూరెటిక్స్ అనేవి ఒక విధంగా హైపర్ టెన్షన్ తగ్గించడానికి కొంతవరకు యూజ్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా థయాజైడ్స్, ఈ డయూరెటిక్స్ డ్రగ్స్లో చెప్పుకోదగినవి థయాజైడ్స్, క్లోర్థలైడోన్ అండ్ ఆల్సో ది ఇండపమైడ్ అనేటువంటి డ్రగ్స్, ప్రధానంగా థయాజైడ్, ఇండపమైడ్, క్లోర్థలైడోన్ అనేటువంటి డ్రగ్స్ అనేవి చాలా ప్రధానంగా డయూరెటిక్స్గా యూజ్ చేస్తారు. ఈ డయూరెటిక్స్ అనేవి అంటే యూరిన్ ద్వారా అయాన్స్, క్లోరిన్, సోడియం లాంటి అయాన్స్ను బయటికి పంపిస్తుంది సాల్ట్స్ అనేవి. నెక్స్ట్ వాసోడైలేటర్. సో వాసోడైలేటర్, కాల్షియం ఛానల్ బ్లాకర్. మరి ఏంటివి ఈ వాసోడైలేటర్స్ అంటే? వాసోడైలేటర్స్ అంటే వేటిని అంటారు అంటే రక్తనాళాలను పూడిపోయి ఉంటే వాటిని తెరిచేవి, రక్తనాళ వ్యవస్థను మనం సరిచేసేవి. సో అలాంటి వాటిని మనం వాసోడైలేటర్ అంటారు. అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ హైపర్ టెన్షన్స్లో ఇది ఒక కీలకమైన అంశం. రక్తనాళాలు మూసుకుపోతే, కొవ్వు పట్టి అంటే రక్తనాళాల లోపల కొవ్వు పేరుకుపోయి అవి మూసుకుపోయినప్పుడు కూడా మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, హైపర్ టెన్షన్కి దారితీసాం. కాబట్టి అలాంటి వాటిని, ఆ రక్తనాళాలను క్లీన్ చేసేటువంటి, ఆ మూసుకుపోయే వాటిని తెరుచుకునేలాగా చేసే వాటిని మనం వాసోడైలేటర్స్ అంటాం. అట్లాంటి వాటిల్లో కూడా మనం యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్గా వాడతాం. సో ముఖ్యంగా యాంజియోటెన్సిన్. సో యాంజియోటెన్సిన్, సో ఇట్ ఇస్ కన్వర్టింగ్ ఏజెంట్. ఈ యాంజియోటెన్సిన్ అనేటువంటిది ఇది ఒక కన్వర్జింగ్ ఎంజైమ్, ACE ఇన్హిబిటర్స్. ఈ యొక్క యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ACE అంటాం. ఇందులో ఇన్హిబిటర్స్గా అంటే ఒక ఎంజైమ్ ఇన్హిబిటర్స్గా, ముఖ్యంగా ఎంతమంది చెప్పుకున్నాం హార్మోన్స్, ఎంజైమ్, వీటి యొక్క ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి వాటిని ముఖ్యంగా ఆల్ఫా బీటా బ్లాకర్స్ని సాధారణంగా ఇందుకోసం మనం యూజ్ చేస్తాము. ఇట్లా మనకి క్లాసిఫికేషన్ అనేది ఉంది. యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ని మనం ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు. సో కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్ తర్వాత వాటికి కొన్ని ముఖ్యమైనటువంటి డ్రగ్స్ అంటే యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్గా వాడేటువంటి కొన్నిటిని మనం చూసే ప్రయత్నం చేస్తాం. ముందుగా సో ప్రొప్రనోలోస్, సో హైడ్రోక్లోరైడ్, సో ప్రధానంగా ప్రొప్రనోలోల్, సో ప్రొప్రనోలోల్ అనేటువంటిది ఇది హైడ్రోక్లోరైడ్. సో హైడ్రోక్లోరైడ్ అనేది సాధారణంగా మనకు ఒక యాంటీ హైపర్ టెన్షన్. ఎలా అంటే ఇది బీటా బ్లాకర్. సో ఇది ఒక బీటా బ్లాకర్గా పనిచేస్తుంది. బీటా బ్లాకర్ మీన్స్ ఇట్ ఈస్ ద క్లాస్ 2. మనం ఇంత ముందే చూసాం బీటా బ్లాకర్స్ అంటే హార్ట్ చెప్పుకున్నప్పుడు, కార్డియోవాస్కులర్ చెప్పుకున్నప్పుడు దిస్ ఈస్ ద క్లాస్ 2 బీటా బ్లాకర్స్. క్లాస్ 1 is the sodium channel blockers, class 2 is the beta blockers, class 3 is the potassium blocker, class 4 is the calcium channel blockers. అవి అన్నట్టు ఎస్పెషల్ ఇక్కడ కూడా ఇది బీటా బ్లాకర్ క్లాస్ సంబంధించింది. అంటే ఎడ్రినర్జిక్. బీటా బ్లాకర్ ఏంటంటే ఎడ్రినర్జిక్ రిసెప్టార్స్ బ్లాక్ చేస్తూ ఉంటాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు ప్రొప్రనోలోల్ హైడ్రోక్లోరైడ్.
ఇట్ ఈస్ యూజ్డ్ టు హై బ్లడ్ ప్రెషర్. ఎందుకు వాడుతున్నామంటే హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్కి వాడుతున్నాము. అండ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అంటే యాంటీ అర్థమిక్. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటేనే మనం రాసుకోవాల్సింది యాంటీ అర్థమిక్. యాంటీ ఆర్థమిక్ కూడా ఇది వర్క్ చేస్తుంది. యాంటీ ఆర్థమిక్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న ప్రోప్రానోలోల్, ప్రోప్రానోలోల్ అనే హైడ్రోక్లోరైడ్ అనేటువంటి డ్రగ్ అనేది హై బీపీ అంటే హైపర్ టెన్సివ్, హై బ్లడ్ ప్రెషర్ మీన్స్ హియర్ ద హైపర్ టెన్సివ్ డ్రగ్ గా, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్ గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ యాంటీ అర్థమిక్ డ్రగ్ గా కూడా మనకి ఇది పనిచేస్తుంది. మరొకటి క్యాప్టోప్రిల్, ఇది చాలా బాగా వెల్ నోన్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఇది చాలా వెల్ నోన్, బయట ఎక్కువగా ఈ పదం మనకు వినిపిస్తుంది. క్యాప్టోప్రిల్ అనేటువంటి డ్రగ్, ఇట్స్ అ క్యాప్టోప్రిల్ ఇస్ ద యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్, ACE ఎంజైమ్ ఇన్హిబిటర్. ఇదొక ఇంత ముందే చూసా, ACE ఎంజైమ్ ఇన్హిబిటర్ క్లాస్కు చెందినటువంటి డ్రగ్ ఒక క్యాప్టోప్రిల్ అనేది. ఇది కూడా ఒక యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్ గానే వర్క్ చేస్తుంది. ముఖ్యంగా దీని యూజ్ ఏంటంటే ఇట్ యూజ్ టు ట్రీట్ హై బ్లడ్ ప్రెషర్, ఎస్ హై బీపీకి వాడుతున్నాం. అండ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, CHF అని మనం ఇంతకుముందే చెప్పుకుంటున్నాం, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. సో మరి ఏంటివి కంజెస్టివ్ అంటే హార్ట్ నిర్మాణంలో లోపం కానీ, దాని యొక్క ఎగ్జిక్యూషన్లో లోపం కానీ, అంటే దాన్ని చేసే పనిలో లోపం, అంటే రక్తనాళాలలో కానీ ఇలాంటి లోపాలు వచ్చినప్పుడు అది బ్లడ్ని శరీరంలోని భాగాలకు పంప్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. దాన్నే ఏమంటామంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్స్ అంటాము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ది సర్క్యులేటింగ్ ఆఫ్ ది బ్లడ్ టు ది బాడీ పార్ట్స్ due to the defect of the construction of the heart and also the execution of the heart అంటాం. అంటే ఆ హార్ట్ చేసే పని కార్యనిర్వహణలోను, హార్ట్ నిర్మాణంలోను, అంటే దాని కండర మనజాలం మజిల్ నిర్మాణంలో కూడా ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ది సర్క్యులేటింగ్ ఆఫ్ ది బ్లడ్. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్స్ అంటాం, సో CHF అంటాం. దానికోసం కూడా దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ద క్యాప్టోప్రిల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి రామిప్రిల్. ఈ రామిప్రిల్ అనేది ఇట్ ఈస్ అ నాన్ సప్రెటరీ ACE ఇన్హిబిటర్. ఇట్ ఈస్ ఆల్సో ది ACE ఇన్హిబిటర్. సో మరి రామిప్రిల్ అనేది ఒక ACE ఇన్హిబిటర్ గానే క్లాస్, ద డిఫరెంట్ ACE ఇన్హిబిటర్ క్లాస్ చెందినటువంటి డ్రగ్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్ రామిప్రిల్. సో చూద్దాం మరి రామిప్రిల్ యొక్క యూజెస్ ఏంటివి. రామిప్రిల్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్. ఇంతకుముందు చెప్పినాం మనం హైపర్ టెన్షన్కి రామిప్రిల్ ఎందుకు వాడుతున్నామంటే హైపర్ టెన్షన్కి వాడుతున్నాము, హార్ట్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా మనకు గుండెకు సంబంధించినటువంటి జబ్బులకి అంటే హార్ట్ ఫెయిల్యూర్స్కి వాడుతున్నాం. అట్ ద సేమ్ టైం సో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇంతకుముందు అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులు రోజు రోజుకు పెరిగేటువంటి క్రమం, అంటే హార్ట్ సంబంధితమైనటువంటి బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీ, హైపర్ టెన్షన్ రోజుకు పెరుగుతున్నటువంటి క్రమాన్ని మనం మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇలాంటి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి, హైపర్ టెన్షన్ తగ్గించడానికి, హార్ట్ ఫెయిల్యూర్స్ తగ్గించడం కోసం ఈ రామిప్రిల్ అనేటువంటి డ్రగ్ని మనం యూజ్ చేస్తాం. మరొక యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్ అదే సో మిథైల్ డోపేట్ హైడ్రోక్లోరైడ్. సో మిథైల్ డోపేట్ హైడ్రోక్లోరైడ్ అనేది ఒక విధమైన యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్. దీన్ని పరిశీలిస్తే సో ఇట్ ఈస్ ద సాల్ట్ ఫార్మ్ ఆఫ్ మిథైల్ డోపా. సో మిథైల్ డోపా యొక్క సాల్ట్ ఫార్మ్. ఇట్ ఈస్ ద హైడ్రోక్లోరైడ్ బట్ ఇట్ ఈస్ ద సాల్ట్ ఫార్మ్ ఆఫ్ ది మిథైల్ డోపా. యాక్చువల్లీ ఎల్డోపా, మిథైల్ డోపా, ఇట్ ఈస్ ద మిథైల్ డోపా యొక్క సాల్ట్ ఫామ్. ఇది సాల్ట్ ఫామ్ లో ఉన్నటువంటి సో మిథైల్ డోపా ఇది ఇట్ ఈస్ ద హైడ్రోక్లోరైడ్ సాల్ట్ ఫామ్ ఆఫ్ ది మిథైల్ డోపా. మరి ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రీట్ హై బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీకి దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్ గా మనం దీన్ని మనం చెప్తున్నాం. సో మిథైల్ డోపేట్ హైడ్రోక్లోరైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సాల్ట్ ఫామ్ ఆఫ్ ది మిథైల్ డోపా. ఎందుకు వాడుతున్నాము అంటే హై బ్లడ్ ప్రెషర్కి దీన్ని వాడుతున్నాము. ఇంకోటి
క్లోనిడైన్ హైడ్రోక్లోరైడ్. మరి ఏంటిది క్లోనిడైన్ హైడ్రోక్లోరైడ్? ఇట్ ఈస్ ద హైడ్రోక్లోరైడ్ బట్ సాల్ట్ ఫార్మ్ ఆఫ్ క్లోనిడైన్. సాల్ట్ ఫామ్లో ఉండే క్లోనిడైన్ యొక్క సాల్ట్ ఫామ్. మిథైల్ డోపా ఏమో సాల్ట్ ఫామ్ ఆఫ్ ది మిథైల్ డోపా. అంటే మిథైల్ డోపేట్ అనేది సాల్ట్ ఫామ్ ఆఫ్ మిథైల్ డోపా. క్లోనిడైన్ హైడ్రోక్లోరైడ్ ఏంటిది? సాల్ట్ ఫామ్ ఆఫ్ క్లోనిడైన్. ఇట్ ఈస్ హైడ్రోక్లోరైడ్ బట్ ఇట్ ఈస్ ద సాల్ట్ ఫామ్ ఆఫ్ ది క్లోరిడైన్. సాల్ట్ రూపంలో తీస్తుంది. ఇట్ ఈస్ సెంట్రల్లీ యాక్టింగ్ ఆన్ బీటా అడ్రినర్జిక్ అగోనిస్ట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద బీటా అడ్రినర్జిక్ అగోనిస్ట్, యాక్టింగ్ ఆన్ బీటా అడ్రినర్జిక్ అగోనిస్ట్. ఇది ఖచ్చితంగా బీటా అడ్రినిక్ మీన్స్ ఆల్రెడీ తెలుసు, ఇట్ ద క్లాస్ 2కి సంబంధించినటువంటి డ్రగ్గా మనం చెప్తున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు హై బ్లడ్ ప్రెషర్. మనం ఇప్పుడు చెప్పుకునే డ్రగ్స్ అన్ని కూడా యాంటీ హైపర్ టెన్షన్ మీన్స్ హై బ్లడ్ ప్రెషర్ని మనం యాంటీ హైపర్ టెన్షన్ అంటాం. సో ఎందుకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ద పంపింగ్ బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్. ఖచ్చితంగా అది హార్ట్లో ఉన్నటువంటి ఇబ్బంది కావచ్చు, లేదా బ్లడ్ వీజల్స్లో ఉన్న ఇబ్బంది కావచ్చు, లేదా హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదా మూత్రపిండ వ్యవస్థలో వచ్చే వ్యాధి కావచ్చు, లేదా అవి ప్రైమరీ ఉన్నాయి, సెకండరీ ఉన్నాయి. సో అలా కాకుండా బ్రెయిన్ నర్వ్ సిస్టంలో వచ్చే ఇబ్బంది కావచ్చు, డయాబెటీస్ వల్ల కావచ్చు. దీనివల్ల ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ది పంపింగ్ ఆఫ్ ది బ్లడ్ టు ది బాడీ పార్ట్స్. అంటే శరీర భాగాలకి రక్తాన్ని పంప్ చేయడంలో హార్ట్ అనేది ఇబ్బంది పడుతుంది. అది చాలా కష్టతరంగా దాన్ని మనం హై బ్లడ్ ప్రెషర్ అంటుంది. పంప్ చేయడానికి ఎక్కువ ప్రెషర్ రిక్వైర్ అవుతుంది. దాన్ని మనం హై బ్లడ్ ప్రెషర్గా, అంటే చాలా కష్టంగా బ్లడ్ అనేది పంప్ చేస్తుంది. దాన్నే మనం హై బ్లడ్ ప్రెషర్గా మనం చెప్తూ ఉన్నాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. హై బ్లడ్ ప్రెషర్గా మనం క్లోనిడైన్ హైడ్రోక్లోరైడ్ అనేది యూజ్ చేస్తున్నాం. మరొకటి హైడ్రోలజైన్ హైడ్రోక్లోరైడ్. మరొక డ్రగ్ మనం చూడొచ్చు, హైడ్రోలజైన్ హైడ్రోక్లోరైడ్. మరి హైడ్రోలజైన్ హైడ్రోక్లోరైడ్ అనేది సాధారణంగా ఇట్ బిలాంగ్స్ టు ది క్లాస్ ఆఫ్ డ్రగ్ కాల్ వాసోడైలేటర్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఈ వాసోడైలేటర్స్ అనేవి ఏంటంటే ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఈ బ్లడ్ వీజల్స్, రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని వెసుల్లో మూసుకుపోయి ఉంటాయి. అలాంటి రక్తనాళాలను తెరిచేయడానికి వాడేటువంటి సిస్టమ్ ఆఫ్ డ్రగ్స్ని మనం వాసోడైలేటర్స్ అంటాము. ఇట్ వర్క్స్ బై ది రిలాక్సింగ్ ద మజిల్స్ ఇన్ బ్లడ్ వీజల్స్. బ్లడ్ వీజల్స్లో మనకి మజిల్స్ని రిలాక్స్ చేస్తాయి. అలాంటి పర్పస్లో వాసోడైలేటర్స్ని మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద హైడ్రోలజైన్ హైడ్రోక్లోరైడ్. ఇది ఒక వాసోడైలేటర్ డ్రగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది రిలాక్సింగ్ ద మజిల్స్ ఇన్ బ్లడ్ వీజల్స్. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. మరొక డ్రగ్ని మనం పరిశీలించినట్లయితే అది నిఫెడెపైన్. ఆల్సో యూజ్ దట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ హైడ్రోలజైన్ హైడ్రోక్లోరైడ్? ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ హై బ్లడ్ ప్రెషర్. అది కూడా ఎందుకు వాడుతున్నామంటే హై బ్లడ్ ప్రెషర్కే ఉపయోగిస్తున్నాం అన్నది ఇక్కడ విషయం క్లియర్. సో ఇది యూజ్డ్ టు ట్రీట్ ఆఫ్ ప్రైమరీ హైపర్ టెన్షన్. ఇంపార్టెంట్ అంశం, ప్రైమరీ హైపర్ టెన్షన్. ఏది వాడతాం ప్రైమరీ హైపర్ టెన్షన్కి అని అంటే? సో వీఆర్ యూజింగ్ ద హైడ్రోలజైన్ హైడ్రోక్లోరైడ్. హైడ్రోలజైన్ హైడ్రోక్లోరైడ్ యూజ్డ్ ఫర్ ప్రైమరీ హైపర్ టెన్షన్, ఐబిపి. సో హైపర్ టెన్షన్, ప్రైమరీ హైపర్ టెన్షన్కు వాడేదే హైడ్రోలజైన్ హైడ్రోక్లోరైడ్, గుర్తుపెట్టుకోవాలి. సో మరొక డ్రగ్ నిఫెడెపైన్. సో నిఫెడిపైన్ అనేది ఎందుకు వాడతాము? నిఫెడిపైన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రీట్మెంట్ ఆఫ్ కాల్షియం ఛానల్ బ్లాకర్ మీన్స్ క్లాస్ 4. మనం కార్డియోవాస్కులర్ సిస్టమ్ చెప్పినాం క్లాస్ 4. సో ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రీట్ ఆఫ్ కాల్షియం ఛానల్ బ్లాకర్. సో క్లాస్ 4 చెందినటువంటిది. సో ఇట్ ఈస్ యూజ్ ట్రీట్మెంట్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. ఎందుకు వాడుతున్నాము? హై బీపీ, దట్ మీన్స్ హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్కి వాడతాము. అట్ ద సేమ్ టైమ్ యూజ్డ్ టు ప్రివెంట్ చెస్ట్ పెయిన్ కాజ్డ్ బై ది యాంజియా. ఇంత ముందే చెప్పుకున్నాము వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాంజినా. సో ఈ యాంజినా అనేది ఏంటిది అంటే, యాంజినా గురించి మనం ఇంతకుముందు చెప్పాం. యాంజినా అంటే హార్ట్ యొక్క
మన హార్ట్ నిర్మాణంలో ఉన్న మజిల్స్కి హార్ట్ అంటేనే ఒక కండరయుతమైన భాగం. ఆ మజిల్, ఆ హార్ట్ యొక్క మజిల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ లేకపోవడం, అంటే హార్ట్కే సరి అయిన బ్లడ్ సర్క్యులేట్ లేకపోతే దాన్నే మనం యాంజినా. దానివల్ల ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్నే ఏమంటున్నామంటే యాంజినా అంటున్నాము. అంటే హార్ట్ యొక్క కండరాలకు సరి అయిన బ్లడ్ సర్క్యులేట్ కాకపోతే హార్ట్ ఆ చెస్ట్ అనేది మొత్తం కూడా పెయిన్ ఉంటుంది. దాన్నే మనం యాంజినా అంటున్నాం. దాన్ని తగ్గడానికి మనకు నిఫెడిపైన్ అనేది మనకి యూజ్ అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్కి యూజ్ అవుతుంది. ఇది కాల్షియం ఛానల్ బ్లాకర్గా వర్క్ చేస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంతవరకు మనకి యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్గా మనం చెప్పుకోవచ్చు.